హాయ్ హలో వెల్కమ్ టు కేఆర్ఆర్ తేజ వ్లాగ్స్ కరీంనగర్. సో ఈరోజు మనం ఒక హిడెన్ టెంపుల్ ఆఫ్ కరీంనగర్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో బాగా రోజులు అవుతుంది మనం వీడియోలు చేయక. ఎనీవే మళ్ళీ కమ్బ్యాక్ ఇద్దామని కొంచెం గట్టిగా కమ్బ్యాక్ ఇద్దామని ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది ఎక్కడో కాదు, మనం రెగ్యులర్గా వెళ్ళే డ్యామ్ దగ్గర ఒక కొండ మీద సమ్ టెంపుల్ ఉంది. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద ఫైండింగ్ టెంపుల్. ఆడు పూలు తెంపుతున్నాడు దేవుని కోసం. పోయేది అక్కడ కనబడుతుంది చూడండి, అదే కొండకి మనం వెళ్తున్నది. డ్యామ్ మీదకి వస్తాం తెల్ల జిల్లేడు పూలు కోసం. కొన్ని అయితే దొరికినాయి తెల్ల జిల్లేడు పూలు. అక్కడ కనబడుతుంది చూడండి, అదే కొండకి మనం వెళ్తున్నాం. ఆ కొండ మీద హనుమంతుని విగ్రహం ఉంది. మ్యాక్స్ ఇక్కడ ఇటు పక్కన ఉన్న వాళ్ళందరికీ తెలుసు అంట, ఓన్లీ మన సిటీ సైడ్ ఉన్న వాళ్ళకి తెలియదు. సో వెళ్ళిపోదాం ఆ కొండ మీద. నాగేశ్వరి కాలేజ్ పక్కనే దాటిన తర్వాత ఇటు ఈ రోడ్డు వస్తుంది కదా, పక్కనే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఉంది చూడండి, లక్ష్మీ గర్ల్స్ హాస్టల్. ఈ గర్ల్స్ హాస్టల్ నుంచి ఇటు పోవాలి ఈ రోడ్లో. గర్ల్స్ హాస్టల్ నుంచి ఇదే రూట్లో స్ట్రైట్గా వస్తే ఇక్కడ మిషన్ భగీరథ ట్యాంకులు ఉంటాయి కదా, ఇట్లా ఈ రెండు రూట్లు ఉన్నాయి. మనం ఈ రూట్ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ రూట్లో వెళ్ళాలి. ఈ మిషన్ భగీరథ ట్యాంకుల పక్క నుంచే స్ట్రైట్గా ఇటు కాదు, రైట్ సైడ్ కాదు, షెట్ ఈ రూట్ కూడా అందులోనే కలిసిపోతుంది. ఈ రూట్ కూడా ఏదో రూట్లో ఓకే, స్ట్రైట్గా ఒకటే రోడ్లో ఇట్లా వెళ్తే మనకు ఆ కొండ అనేది చూడొచ్చు. అక్కడ కనబడుతుంది. కొంచెం డాంబర్ రోడ్ వచ్చింది. అమ్మక్క సారక్క సంథింగ్ గద్దెలు ఉన్నాయి. ఇటు సైడ్ ఒక క్వారీ ఉంటుంది. ఆ క్వారీలోకి కాకుండా మట్టి రోడ్ని ఫాలో అవుతూ ఇటు రావాలి. దాదాపు మనం దగ్గర దాకా వచ్చేసాం, కొండ దగ్గర దాకా. అక్కడ వెనకాల కనిపిస్తుంది అది క్వారీ. మళ్ళీ ఒకసారి చూపిస్తుంది చూడండి, అక్కడ కొండలా కనిపిస్తుంది చూడండి, అది క్వారీ. అటు సైడ్ కాకుండా మట్టి రోడ్ని ఫాలో అవుతూ ఇటు వస్తే ఇటు పొలాలు, ఇందాక వెనకాల చూసారు కదా సమ్మక్క సార గద్దలు ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ ఇలా వెళ్ళిపోతే ఇక్కడనే మన ముందటనే ఉంది కొండ. రోడ్డు కూడా కొంచెం బురదగా ఉంది, వర్షాకాలం కాబట్టి జాగ్రత్త. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా రండి. దాదాపు దగ్గర దాకా వచ్చేసాం అనమాట. ఇక్కడ నెమలీలు కూడా ఉన్నాయి చూడండి, మెల్లగా ఆకురా కొంచెం చూడవచ్చు. అవన్నీ నెమలీలే. సూపర్ అంటే సూపర్గా ఉంది. చూడవచ్చు నెమలి పొలాలన్నీ దాటుకుంటూ ఇలా ఈ రోడ్లో వచ్చినాక మనం ఈ రోడ్లో వచ్చినాక ఇక మనం ఎక్కాల్సిన కొండ ఇదే. దాని మీద
హనుమంతు టెంపుల్ ఉంటుంది. ఇలా తిరిగి కొంచెం ఒక దగ్గర బండ్లు పెట్టేసి కొండ మీదకి వెళ్ళిపోవాలన్నమాట. మనం వర్షం కూడా పడుతుంది, సో వెళ్ళిపోదాం తొందరగా. ఆ బండి సౌండ్కి అది పారిపోతుంది. నెమలి 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 వెళ్ళిపోతుంది. దాని వెనకాల సైడ్ నుంచి మనం వెళ్ళాలి. కొంచెం ఎక్కించుకొని పోయినా దాని ఈ మెట్లు అనేవి అటు సైడు అటు ఫేసింగ్ ఉన్నాయి. మనం కొండ వెనకాల ఉన్నాం. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది చూడు, అదే కొండ. దీన్ని ఎక్కుదాం మనం ఇప్పుడు. చాలా పైకి ఉంది, మెట్లు కూడా ఎక్కాలి. వర్షం పడ్డది, మధ్యలో తడిసిపోయామన్నమాట. వర్షం పడ్డది, తడిసిపోయాం. ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఆ హనుమంతుని అయితే దర్శించుకోవచ్చు మనం. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాం మనం. ఇక్కడనే నాకు దమ్ దమ్ అవుతుంది. అమ్మ, మెట్లు ఎక్కుతున్నాం, చాలా దమ్ అయితే వస్తుంది. ఏ రారే, చాలా దమ్. అక్కడ మా వాళ్ళు, నేను ఇక్కడ ఉన్నా. జై శ్రీ ఆంజనేయ. ఎక్కుతున్నాను మెట్లు అన్నమాట. చాలా మోసం. ఇన్ని మెట్లెక్కి పైకి వచ్చింది మొత్తం ఆయాసం. చాలా మీదకి వచ్చేసాం అనమాట. ఫైనల్లీ ఎక్కి మీదకి వచ్చేసాం ఆ హనుమంతుల వారి దర్శనం కోసం అని. కాలు వాష్ చేసుకున్నాం మనం. అబ్బా, ఫైనల్గా హనుమంతుని వారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. విగ్రహాన్ని దర్శించడం జరుగుతుంది. వైట్ పూలేదు నాది. సో ఇది మన శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఇక్కడ డ్యామ్లో.
ఇది హనుమంతుల వారి గుడి అన్నమాట. ఇప్పుడే మనం దర్శించుకొని పూజ చేసుకున్నాం. ఇక్కడ వెనకాల సైడ్ అటు కింద పాదాలు ఉన్నాయంట, చూద్దాం. సో కొంచెం జారుడుగా ఉంది. ఇవి పాదుకలు అన్నమాట. చూడండి, 2 పాదాల గుర్తులు ఉన్నాయి ఇక్కడ. సో ఇది అన్నమాట. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ బెల్ ఐకాన్ని మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మేము చేసే ఇంకా ఇతర వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావడానికి. మిమ్మల్ని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ కేఆర్ఆర్ తేజ YT24 సైనింగ్ అవుట్. నమస్తే.